హలో, నమస్కారం అండి. ఈరోజు నేను విష్ణు సహస్రనామాల్లోని 4-5 శ్లోకాలకి తాత్పర్యాన్ని చెప్పబోతున్నాను. 4వ శ్లోకము సర్వ శివస్థాణుర్భూతార్నిధి రవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభీశ్వర. అంటే సమస్తము తానే అయినవాడు, హింసను నశింపచేయువాడు, శుభములను కలిగించువాడు, భూతములకు స్థిరమైన కారణమైనవాడు, వ్యయము కానిటువంటి నిధి కలిగినవాడు, భావమై పుట్టుక అయినవాడు, భరించువాడు, మేల్కొల్పుటకు సమర్థుడైనవాడు, అట్లు సృష్టి వైభవమునకు కారణమైన వానికి నమస్కారము. 5వ శ్లోకము స్వయంభూ సింహురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాత దాతురుత్తమః. అంటే పరమాత్మ తనంతట తానే పుట్టినవాడు, శాంతి అయి వ్యక్తమగుచున్నాడు, అదితి కుమారుడు, కలువ పువ్వుల వంటి కన్నులు కలవాడు, శబ్ద స్వరూపమైనవాడు, తుది లేనివాడు, సృష్టి క్రమంను ఏర్పరచువాడు లేదా కల్పించువాడు, తానే సృష్టికర్త. అట్టి సృష్టికర్తకు నమస్సుమాంజలి. థ్యాంక్ యూ.